ప్రజా టీవీ తెలుగు న్యూస్. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని ఆలోచిస్తే మనం ఆర్టికల్ 372 రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా టోటల్గా రాజ్యాంగం అంతా కూడా వర్తిస్తుంది. అక్కడ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. యువత బాగా ఉద్యోగాలకు వెళ్తున్నారు. కళాశాలలు విద్యాలయాలన్నీ కూడా పూర్తిగా నిండుతున్నాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా జనజీవనంలో జనస్రవంతిలో కలిసిపోయే పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్ని తగ్గిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వచ్చే పరిస్థితి కనపడుతుంది. మరి దీన్ని తొలగించాలి, అక్కడ ఒక గతంలో ఉన్న విధంగానే జమ్మూ కాశ్మీర్ మనం చూపించాలనే ఉద్దేశంతో టెర్రరిస్ట్ చేసుకుంటున్న యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీని కూడా ప్రపంచమంతా ఖండిస్తున్నట్టుగానే ఇక్కడ మన దేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజలు కూడా సంఘీభావంతో ఖండిస్తున్నారు. రాష్ట్రాలకు భాషకు భాష లేకుండా, కులాలు మతాలు లేకుండా అందరు ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు దేశానికి మద్దతు ప్రకటించే సందర్భం. సో మనమందరం కూడా మన ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరగకుండా చూసుకునే బాధ్యతే కాకుండా ఈరోజు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళకి సానుభూతిని ప్రకటిస్తూనే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన టెర్రరిస్టులను వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళని కూడా పూర్తిగా చట్టబద్ధంగా శిక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి వారందరికీ శిక్ష పెట్టేయాల్సిన బాధ్యతను కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నారని చెప్తున్నారు. ప్రధానమంత్రి కూడా పదే ఇది నా వాగ్దానం, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నారు. కాబట్టి దాన్ని స్వాగతిస్తూ అందువలన మొత్తం దేశ ప్రజలతో పాటు మేము కూడా న్యాయవాదులు కూడా ఈ చర్యను ఖండిస్తూ ప్రధానమంత్రికి పూర్తిగా సంఘటనలను ప్రకటిస్తున్నాం. जय बोला भारत माता की जय, जय बोला भारत माता की जय, जय बोला भारत माता की जय। पाकिस्तान मुर्दाबाद।